సూర్య అనే పిల్లాడిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. సూర్యకి నిద్రలో నడిచే అలవాటుంటుంది. అందువల్ల నిద్రలో నడుస్తూ ఇంటి మేడపైకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి వయోలిన్ వాయిస్తూ ఉంటాడు. ఆ సౌండ్ విన్న వెంటనే తన మదర్ అక్కడికి వచ్చి సూర్యని స్పృహలోకి తెచ్చి కిందకి తీసుకెళ్తుంది. తర్వాత ఒకరోజు సూర్య ఫాదర్, మదర్ ఇద్దరూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన కండిషన్ గురించి చెప్తారు. డాక్టర్, ఇది చాలా సాధారణమైన విషయం. నేను కొన్ని మందులు రాసిస్తాను. మీరు అవి వాడండి. సరిగ్గా మందులు వాడితే అంతా సెట్ అయిపోతుంది అని చెప్తాడు. అయితే సూర్య మదర్ అంజలికి ఇది సాధారణంగా అనిపించదు. ఆమెకి ఏదో తేడాగా జరుగుతుందనిపిస్తుంది. అప్పుడు డాక్టర్ వాళ్ళతో, మీరు సూర్యని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి. సరదాగా కొన్ని రోజులు గడిపితే తను మళ్ళీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తాడు. డాక్టర్ చెప్పింది విని సూర్య మదర్ అంజలి ఆమె సొంత ఊరికి తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళకి ఒక మెన్షన్ ఉంటుంది. అయితే అక్కడ ఎవరు కూడా నివసించకపోవడం వల్ల అది చాలా పాడైపోయి ఉంటుంది. ఈ మెన్షన్‌ని 70 సంవత్సరాల క్రితం అంజలి గ్రాండ్ ఫాదర్ కాలా ఠాగూర్ కట్టించారు. అయితే ఇప్పుడు అతను మరణించాడు. కానీ వాళ్ళ వారసులు మిగిలే ఉన్నారు. అది సూర్య మాత్రమే. ఎందుకంటే అంజలి తనకి ఒక్కతే అమ్మాయి. సూర్య వల్ల నా తర్వాత అతని ద్వారా ఈ వంశం పెద్దదయ్యే అవకాశం ఉంది. లేదంటే అతనితోనే ఈ వంశం అంతరించిపోతుంది. ఆ మెన్షన్‌కి వెళ్ళిన తర్వాత అతని ఫాదర్ ఫ్రెండ్ అయినటువంటి రాజు అనే వ్యక్తి వాళ్ళకి ఆ మెన్షన్ గురించి వివరిస్తాడు. ఈ మెన్షన్ చాలా పాతదైపోయింది. ఇక్కడ ఎవ్వరూ ఉండటం లేదు. కాబట్టి మీకు ఇబ్బంది కలగవచ్చు. అందుకే మీకు సహాయంగా ఉండడం కోసం ఈ వ్యక్తిని తీసుకొచ్చాను. ఇతను ఇంటి పనులు చేస్తాడు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో సూర్య ఊర్లోకి వెళ్తాడు. అక్కడ ఒక జిలేబీలు చేస్తున్న వ్యక్తితో మాట్లాడతాడు. అతనితో మాట్లాడిన తర్వాత సూర్యకి దుర్గా అనే అడవి గురించి తెలుస్తుంది. ఆ ఊరి జనం అక్కడ దెయ్యాలుంటాయని నమ్ముతారు. ఊరి జనం అక్కడ ఒక దెయ్యాన్ని కూడా చూశారు. అది పెళ్లికూతురు డ్రెస్‌లో తిరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఊరి జనాలు ఎవ్వరు కూడా ధైర్యం చేయరు. ఇదంతా విని సూర్య చాలా ఆశ్చర్యపోతాడు. తర్వాత ఒకరోజు మెన్షన్‌కి కొంతమంది దేవుడి వేషం వేసుకున్న వాళ్ళొస్తారు. వాళ్ళు అక్కడికి డబ్బులు అడగడానికి వచ్చుంటారు. సూర్య మొదటిసారి ఇలాంటి వాళ్ళని చూస్తాడు. కాబట్టి సూర్య వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. సూర్య అలా వాళ్ళని ఫాలో చేస్తూ దుర్గా అడవి వరకు వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యకి చాలా భయమేస్తుంది. కాబట్టి తను భయం పోగొట్టుకోవడానికి అక్కడ తను ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఆ శబ్దం విని భాను అనే మహిళ అక్కడికొస్తుంది. అయితే ఆమె మనిషి కాదు, ఒక ఆత్మ. సూర్య ఆమెని బాగా చూడగలుగుతాడు. అది చూసి ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. నేను ఒక ఆత్మని. ఈ పిల్లాడు నన్నెలా చూడగలుగుతున్నాడని ఆశ్చర్యానికి గురవుతుంది. సూర్య ఆమెతో, నేను నిన్ను చూడగలను. నీతో మాట్లాడగలను. నిన్న రాత్రి మా అమ్మ ఇయర్ రింగ్స్ దొంగిలించబడ్డాయి. నువ్వు గనక తీసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు భాను, నేను ఆ పని చేయలేదు అంటుంది. అప్పుడు సూర్య, ఊర్లో వాళ్ళంతా ఒక దెయ్యం ఉంది. అది ఊర్లో వాళ్ళ వస్తువులు దొంగతనం చేస్తుంది అంటున్నారు అని చెప్తాడు. దానికి భాను, నేను అలాంటి దాన్ని కాదు. నాకంటూ ఒక మర్యాద ఉంది. అయినా నేను ఒక ఆత్మని. నేను అలాంటి పని ఎందుకు చేస్తాను? ఇప్పటివరకు నన్నెవ్వరూ చూడలేదు. నువ్వు మాత్రమే చూడగలిగావు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ఒకవేళ వస్తే నేను వదిలిపెట్టను అంటుంది. అసలు సూర్య ఆ ఆత్మని ఎలా చూడగలుగుతున్నాడో మనకి తర్వాత తెలుస్తుంది. అలా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత సూర్యకి ఒక టన్నెల్ కనిపిస్తుంది. సూర్య ఆ టన్నెల్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ తనకి మక్కన్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను వృత్తిరీత్యా ఒక దొంగ. సూర్య అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇలాంటి చీకటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఎలా ఉండగలుగుతాడు అని. అప్పుడు మక్క అతనితో, ఈ టన్నెల్ ఊరంతా విస్తరించి ఉంది. దీని ద్వారానే నేను మీ ఇంటి దాకా కూడా వచ్చి మీ మదర్ ఇయర్ రింగ్స్ దొంగిలించాను అని చెప్తాడు. వాటిని సూర్యకి చూపిస్తాడు. అంతేకాకుండా సూర్యతో, నేను ఇక్కడ ఉన్నానని నువ్వు ఎవ్వరికీ చెప్పకు. ఇలా చేస్తే ఈ ఇయర్ రింగ్స్ నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తాడు. సూర్య కూడా ఏం మాట్లాడకుండా ఇయర్ రింగ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు మెన్షన్‌లో ఒక స్టోర్ రూమ్‌లో సూర్యకి మక్కన్ కనిపిస్తాడు. అతను దొంగతనం చేయడానికి అక్కడికి వచ్చుంటాడు. మక్కన్ సూర్యతో, నువ్వు నాతో పాటు రా. నీకు టన్నెల్ మొత్తం తిప్పి చూపిస్తాను అని చెప్తాడు. సూర్య కూడా ఆ టన్నెల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో చూడొచ్చు అనుకుని అతనితో పాటు వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మక్క సూర్యతో, ఒకానొక సమయంలో ఇక్కడ ఆత్మలు ఉండేవి. ఒక తాంత్రికుడు ఆ ఆత్మలకి ముక్తి లభించే విధంగా కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేసి మంత్రాలని ఒక పుస్తకంలో రాసుంచాడు. అలా ఎందుకు చేశాడంటే ఆ ఆత్మలు ఊరి ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అని. అయితే ఆ పుస్తకాన్ని ఎక్కడో దాచిపెట్టారు. కానీ ఇక్కడ మా గ్రాండ్ ఫాదర్ కూడా నాలాగే దొంగ. ఆయన ఈ మంత్రాల పుస్తకాన్ని దొంగిలించాడు.
కానీ అది చదవడం కూడా ఆయనకి రాదు. అందులో ఏం రాసిందో ఎలా చదవాలో తెలీదు అంటాడు. ఇదంతా విని సూర్య అసలు అందులో ఏం రాసుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ భానుని కలవడానికి దుర్గా అడవికి వెళ్తాడు. సూర్య అక్కడికి వెళ్ళిన తర్వాత భాను, "నువ్వు ఎవరో, నువ్వు నన్ను ఎందుకు చూడగలుగుతున్నావో నాకు తెలిసిపోయింది. నువ్వు నన్ను ఎందుకు చూడగలుగుతున్నావంటే నువ్వు కాలా ఠాగూర్ వంశానికి చెందిన వ్యక్తివి కాబట్టి. ఠాగూర్ ఈ గ్రామంలో ఉన్న ఒక మాంత్రికుడు. ఆ వంశంలో ఆఖరి వారసుడు కావడం వల్ల అతని శక్తులు కొన్ని నీకొచ్చాయి. ఆ కారణం చేతనే నువ్వు నన్ను చూడగలుగుతున్నావు. ఠాగూర్ దగ్గర చాలా శక్తులుండేవి. అతను ఒక మంత్రగాడు. అతను దెయ్యాలని చూడగలుగుతాడు. వాళ్ళతో మాట్లాడగలుగుతాడు" అని చెప్పి భాను తన గురించి కూడా సూర్యతో చెప్తుంది. ఇక్కడ మనకి ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తారు. ఇప్పుడు భాను గతాన్ని మనం చూస్తాం. నిజానికి ఆమె ఒక వితంతువు. ఆమె భర్త చనిపోయి ఉంటాడు. అయితే ఆమెకి ప్రతిరోజు రాత్రి దుర్గాబాయి అడవి నుంచి పిల్లల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. అందువల్ల భాను తన తండ్రితో కలిసి కాలా ఠాకూర్ దగ్గరికి వస్తుంది. కాలా ఠాకూర్ భాను ఫాదర్‌తో, "చూడండి, భానుకి ఇంకా వయసుంది. ఆమెకి మళ్ళీ పెళ్లి చేయండి. ఆమెకి పిల్లలు లేరు కాబట్టి ఆమెకి ఇలాంటి అరుపులు వినిపిస్తున్నాయని" చెప్తాడు. ఇదంతా ఆమె భ్రమ. ఆమెకి పెళ్లి చేస్తే ఇదంతా సర్దుకుంటుంది అని చెప్తాడు. సో, భాను ఫాదర్ తనకున్న పొలం మొత్తం అమ్మేసి ఆమెకి మళ్ళీ పెళ్లి చేయాలని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. భానుకి తన ఫాదర్ ఆమె పెళ్లి కోసం తనకున్న పొలం మొత్తం అమ్మేస్తున్నాడని తెలిసి ఆమెకి చాలా బాధ కలుగుతుంది. అందువల్ల ఆమె ఆ పెళ్లి ఆపడానికి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిన భాను దుర్గాబాయి అడవికి వెళ్ళగానే ఎవరో వెనక నుంచి ఆమె మీద దాడి చేస్తారు. ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. అయితే భాను తనని చంపిన వ్యక్తి మొహం చూడలేకపోతుంది. అందుకే ఇప్పటి వరకు కూడా ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. అయితే భాను తండ్రి కూడా తన చావు గురించి తెలిసి జీర్ణించుకోలేక చనిపోతాడు. భాను తనకు మాత్రం ఈ లోకం నుంచి విముక్తి లభించలేదు అని చెప్తుంది. "నాకు విముక్తి లభించాలంటే నన్ను ఎవరు చంపారో నాకు తెలియాలి" అంటుంది. తర్వాత భాను ఇంకో విషయం కూడా చెప్తుంది. "నేను చనిపోయిన తర్వాత దుర్గా బావి నుంచి ఎందుకు ఏడుపులు వినిపిస్తున్నాయో తెలిసింది. అక్కడ కొంతమంది పిల్లల ఆత్మలున్నాయి. అయితే వాళ్ళకి విముక్తి లభించింది. ఎప్పుడైతే విముక్తి లభిస్తుందో వాళ్ళు ఏంజెల్‌గా మారిపోతారు. అయితే ఇంతమంది పిల్లల ఆత్మలు దుర్గాబావి నుంచి ఎందుకు వస్తున్నాయో తెలీదు" అంటుంది. సో, అలా ఆమె కథ విన్న తర్వాత సూర్య నేరుగా మక్కన్ దగ్గరికి వెళ్తాడు. సూర్య అతనితో, "నాకు ఆ మంత్రాలున్న పుస్తకం కావాలి. నేను దానితో భాను ఆత్మకి విముక్తి కలిగిస్తాను" అంటాడు. మక్కన్ సూర్య మాటలు విని అసలు తను ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు, తనకేమైనా మతి భ్రమించిందా అనుకుంటాడు. అయితే సూర్య చాలాసేపు మొండిపట్టు పట్టడం వల్ల ఆ పుస్తకాన్ని సూర్యకి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఎందుకంటే అది తన దగ్గర ఉన్నా కూడా తను చదవలేడు. కాబట్టి తనకు ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. తర్వాత ఒకరోజు సూర్య నిద్ర లేచి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు భాను వచ్చి అతని స్పృహలోకి తెచ్చి ఆపుతుంది. తర్వాత రోజు రాజు, "సూర్య ఆ దుర్గ బావి వైపు వెళ్ళడం నేను చాలాసార్లు చూశాను. పిల్లలు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. తనని ఎలాగైనా ఆపండి" అని చెప్తాడు. అంజలి సూర్య దగ్గరికి వెళ్ళి ఇక మీదట అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంది. సూర్య కూడా పైకి సరే, ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళను అని మాటిస్తాడు. నెక్స్ట్ సీన్‌లో మక్కా, సూర్య చాటుగా కాలా ఠాకూర్ రూమ్‌కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక బుక్ కనిపిస్తుంది. అయితే దానికి తాళం వేసి ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక డైరీ దొరుకుతుంది. అది కాలా ఠాకూర్‌ది. అందులో కాలా ఠాకూర్, "నేను ఇక మీదట ఈ బాధని భరించలేను. నా వల్ల భానుకు జరిగిన సంఘటన వల్ల నా కుటుంబం మొత్తం శిక్ష అనుభవిస్తుంది. కాబట్టి నేను నా కుటుంబానికి ఇలాంటి శిక్ష విధించలేను. అందుకే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాను. ఇలా చేయడం వల్ల భాను ఆత్మ నా వంశాన్ని వదిలేస్తుంది" అని రాసి ఉంటుంది. అది చదివి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళకి కాలా ఠాకూర్ అలా ఎందుకు రాశారో అర్థం కాదు. కొంత సమయం తర్వాత మౌర్య అనే ఒక ఓల్డ్ మెన్ అంజలి దగ్గరికి వస్తాడు. అతను కాలా ఠాకూర్ దగ్గర పనిచేసేవాడు. అతను అంజలితో కొడుకు ప్రమాదంలో ఉన్నాడని హెచ్చరించడానికి వచ్చుంటాడు. అతను కాలా ఠాకూర్ గురించి నిజం మొత్తం అంజలితో చెప్పేస్తాడు. ఇక్కడ సీన్ మళ్ళీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళిపోతుంది. నిజానికి కాలా ఠాకూర్ చేసే మాయామంత్రాలు బ్లాక్ మ్యాజిక్‌కి రిలేటెడ్‌గా ఉండేవి. అతను ఎవరికైనా ఏదైనా పని చేయడానికి ముందుగా ఒక పిల్లాడిని బలి ఇవ్వమని చెప్తాడు. ఎంత కష్టమైన పనైనా సరే పిల్లల్ని బలిస్తే మీ పని అయిపోతుంది అని చెప్తాడు. ఇదే విషయం అతను అందరితో చెప్పేవాడు. అలా ఎంతోమంది పిల్లల్ని బలి ఇచ్చారు. అలా ఠాగూర్ బలిచ్చిన పిల్లలందరినీ కూడా దుర్గాబారి బావిలో పడేసేవాళ్ళు. ఈ కారణంగానే భానుకి ఆ బావిలో నుంచి పిల్లల ఏడుపులు వినిపించేవి. భాను ఎప్పుడైతే తనని అక్కడ పిల్లలు ఏడుపులు వినిపిస్తున్నాయని చెప్పిందో అప్పుడు కాలా ఠాగూర్ ఆమె ఫాదర్‌కి
భానుకి పెళ్లి చేయమని చెప్పాడు. ఎందుకంటే అతనికి మనసులో భానుకి తన మీద అనుమానం ఏర్పడిందని, ఏదో ఒకరోజు ఆమె తన బలిచ్చే పనిని చెడగొడుతుందని అనిపిస్తుంది. అందుకే ఆ రోజు భాను ఇంటి నుంచి బయటకు వచ్చి దుర్గాబారి చేరుకోగానే కాలాటాగురు వెనక నుంచి ఆమె మీద దాడి చేసి చంపేశాడు. ఈ కారణంగానే అతను డైరీలో నేను చేసిన తప్పుకి భాను నా వంశాన్ని మొత్తం శిక్షించకూడదు అని రాసుంటాడు. అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా కూడా భాను ఆత్మకి శాంతి కలగలేదు. ఇక్కడ సీన్ మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది. ఆ ఓల్డ్ మ్యాన్ అంజలితో ఆమె ఆత్మకు శాంతి లభించాలంటే కేవలం మీ వంశంలో మిగిలి ఉన్న నువ్వు నీ కొడుకు చనిపోతేనే ఆమె ఆత్మకి శాంతి లభిస్తుంది అని చెప్తాడు. అందువల్ల వెంటనే సూర్యని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇదంతా దూరంగా నిలబడి ఉన్న భాను, సూర్య ఇద్దరు వింటూ ఉంటారు. ఇదంతా విని భాను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సూర్యకి కూడా అర్థమైపోయింది భాను తనని చంపడానికి ప్రయత్నం చేస్తుందని. దానికి ముందు సూర్య ఆమె ఆత్మకు విముక్తి కలిగించాలని ఆ బుక్ తీసుకుని ఆ టన్నల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ రిచువల్ చేసి భాను ఆత్మకి విముక్తి కలిగించాలి అనుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యకి ఒక గది కనిపిస్తుంది. అందులో ఆ మంత్రాలలో ఉన్న సింబల్స్ కనిపిస్తాయి. వాటిని చూసిన తర్వాత సూర్యకి అవి మంత్రాలు కాదు, మ్యూజిక్ సింబలు అని అర్థమవుతుంది. ఆ సింబల్ ప్రకారం ఆ మ్యూజిక్ వాయిస్తే భాను ఆత్మకి విముక్తి కలగవచ్చు అని అనుకుంటాడు. అయితే అక్కడ సరిగ్గా గాలాడకపోవడం వల్ల సూర్యకి కళ్ళు తిరుగుతాయి. అందువల్ల వెంటనే మక్కన్ అతన్ని ఇంటి దగ్గర వదిలిపెడతాడు. తర్వాత రోజు సూర్యని పరీక్షించడానికి డాక్టర్ వస్తాడు. ఎందుకంటే సూర్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. డాక్టర్ సూర్యని వెంటనే సిటీకి తీసుకెళ్ళమని, లేదంటే ఈ పరిస్థితి ఇంకా చేయి దాటిపోతుందని చెప్తాడు. అందువల్ల అంజలి తిరిగి సిటీకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తుంది. అయితే అదే రోజు రాత్రి భాను అంజలిని నిద్దట్లో నడిచేలా చేస్తుంది. అలా ఆమె ఇంటి మేడపైకి వెళ్ళి కిందకి దూకి చనిపోతుందని. ఎందుకంటే అంజలి సూర్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి అనుకుంటుంది. అలా చేయడం భానుకి ఇష్టం లేదు. అప్పుడే సూర్య వచ్చి ఒక మ్యూజిక్ వాయిస్తాడు. అది విని భాను ఆత్మ గాల్లో తేలుతూ మాయమైపోతుంది. అప్పుడు అంజలి స్పృహలోకి వస్తుంది. లాస్ట్ సీన్లో సూర్య వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తనకి భాను ఆత్మకి విముక్తి లభించిందని అనిపిస్తుంది. అందువల్ల ఇంకా ఆమె ఎప్పటికీ తిరిగి రాదని చివరిసారిగా దుర్గా బార్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్య భానుని గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే ఆత్మకి విముక్తి లభించిన తర్వాత వాళ్ళు ఏంజెల్గా మారుతారు అని చెప్పి ఉంటుంది. అయితే భాను సూర్యకి ఎక్కడా కూడా ఏంజెల్ రూపంలో కనిపించలేదు. అందువల్ల సూర్య నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే సూర్య కూడా భానుతో గడిపిన సమయాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాడు. సూర్య తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తనకి ఒక గోల్డెన్ ఈక కనిపిస్తుంది. అది ఎప్పుడూ కూడా భాను దగ్గర ఉండేది. దాన్ని చూసి సూర్యకి భాను ఆత్మ ఇక్కడే ఉందని, ఆమెకి విముక్తి లభించలేదని అర్థమవుతుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. నిజానికి భాను ఆత్మకి విముక్తి లభించిందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే దీని గురించి మూవీలో వివరించలేదు. పైగా భానుకి సూర్య అంటే ఇష్టం. ఆమె కూడా తనతో గడిపిన క్షణాలని ఎంతగానో ఎంజాయ్ చేసింది. కాబట్టి ఆమె చూస్తూ చూస్తూ ఒక చిన్న పిల్లాడిని చంపలేదు. అందువల్ల ఆమె ఆత్మ ఇక్కడే ఉండిపోయిందా లేదా అనేది తెలీదు. ఎందుకంటే ఆమెకు విముక్తి లభించాలంటే కేవలం సూర్య చనిపోవడం మాత్రమే అందుకు దారి. కానీ ఆమె ఒక చిన్న పిల్లాడి ప్రాణం తీయలేదు. ఆమె సూర్య మదర్ని కూడా సూర్యని తనకి దూరం చేస్తుందన్న కారణం చేతనే చంపాలి అనుకుంది. కానీ భాను ఎప్పుడు సూర్యతోనే గడపాలనుకుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.